నరసింహనాయుడు చిత్రంలో ఇంకా పలు చిత్రాల్లో ఆవిడ పక్కన కథనాయికగా యాక్ట్ చేశారు. ఇందులో కూడా ఆవిడ ఎంతో ఇన్వాల్వ్ అయ్యి పాత్రలు ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ మంచి అవకాశం దొరికితే దాంట్లో త్వరగా ప్రవేశం చేయడం అనేది సహజం. ఒక బొబ్బిలి పులి, రెండు రిప్పులంటి మనుషులు, ఒక మగాడు, ఒక్క మగాడు. అది నువ్వే మాత్రం అది మంచి కావచ్చు చెడు కావచ్చు, కానీ ఎప్పుడు ధైర్య సాహస లక్ష్మి మొదటి నుంచే నమ్మకం. అలాగే ఈ సినిమాకి టైటిల్ ని మేము ఖరారు చేయడం జరిగింది. తప్పకుండా ఏ ధైర్యంతో అయితే ఇంతకు ముందు మేము నిస్వార్థంగా కథానుసారంగా కథని దృష్టిలో పెట్టుకుని ఇంకా వేరే ఎటువంటివి దృష్టిలో పెట్టుకోకుండా పెట్టిన సినిమా టైటిల్స్ అన్ని బ్రహ్మాండంగా అండి సినిమాలు. అలాగే ఈ ఒక్క మగాడు సినిమా అన్నది తప్పకుండా కొత్త రికార్డులు చరిత్ర సృష్టిస్తుందని. అంటే కొత్త మరవడి అంటే ఇప్పుడు ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చుండొచ్చు, కాకపోతే దీనికి దానికి తేడా ఏంటంటే ఒక క్యారెక్టర్ ప్రజెంటేషను, నటన, ఆ పాత్ర వెనకాల ఒక క్యారెక్టరైజేషను, కథ చాలా ఇంపార్టెంట్. సో అలా మీరు ఇంతకుముందు చూసిన సినిమాలో పాత్రకు దగ్గరలో ఉన్నా కూడా మేకప్కి వాటికి ఇటుకి కథలో మాత్రం ఆ ప్రజెంటేషన్లో మాత్రం టోటల్గా చేయించుకున్న పర్ఫార్మెన్స్ విషయం ఏంటి అన్నిట్లోనూ ఈ పిక్చరు ఏ సినిమాకి తీసిపోదని మీ అందరికీ నేను ఒక నటుడిగా డబ్బింగ్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను కాబట్టి. ఎందుకంటే నేను అనుకోను మీలాగే చెప్పాను, అది ఒకేసారి చూస్తేనే ఆ స్క్రీన్ మీద అందం, ఆ థ్రిల్. నేను ఎన్నో సినిమాలు చూశాను, ఆ అనుభవాన్ని అనుభవించాను కాబట్టి నాకు తప్పలేదు. నేను మీలాగే ఆ పాత్ర చూడకూడదు అనుకున్నాను. మొదలైన డైలాగులు ఎలా ఉంటాయో అది వాడు చెప్తేనే అంత ఉంటుందో నాకు తెలుసు, ఎంత స్పందన ఉంటుందో నాకు తెలుసు. పాత్ర గురించి నేను ఎక్కువ చెప్పను. తప్పకుండా మీ ఆశయం మేరకు చిత్రం ఉంటుందని ఈరోజు ఇక్కడెక్కడో హైదరాబాద్లో ఈ యొక్క ఆడియో క్యాసెట్ ఆవిష్కరణ పండుగ జరుపుకుంటుంటే ఆంధ్ర రాష్ట్ర పలు ప్రాంతాల నుంచి ఎంత అభిమానంతో ఉత్సాహంతో విచ్చేసిన నా అభిమానం